గారు ఒక 2-3 పేజీలు ట్వీట్ చేశారు చూసారా, విజన్ డాక్యుమెంట్ మీద 2047. దానికి తోడు ఇంకోటి ఏంటంటే విస్తారంగా ప్రచారంలో ఉన్న కథను ఆయన సంబంధించి 125 పిటిషన్లు ఉన్నాయి, డిశ్చార్జ్ పిటిషన్లు ఆర్ వేరియస్ పిటిషన్స్. ఇవన్నీ కూడా ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా అడ్డుపడుతున్నాయనే ఒక వాదన న్యాయ నిపుణుల నుంచి వస్తుంది. ఈ 2 అంశాలు మొదటిదేమో నేను విజన్ 2047 అన్నదాన్ని జగన్ గురించి మీరు చెప్తున్నారు. తప్పనిసరిగా సందర్భం వచ్చింది కాబట్టి నేను ప్రస్తావిస్తున్నాను. నిన్న ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ గారు కూడా రాశారు, ఇప్పుడు 2047 గురించి కాదు, ఇప్పుడు మీరు ఏం చేస్తారు, ఇప్పుడు కొన్ని ఫిర్యాదులు సంతృప్తి వీటి చేయడానికి ఏం చేస్తారు అనేది. అది ఆల్రెడీ ఇంతకుముందు ఇచ్చేసారు కానీ 2020కి సంబంధించి ఇచ్చారు, 2029కి ఇచ్చేసారుగా చంద్రబాబు గారు. 2029కి ఒక విజన్ ఇచ్చేశారు. ఇప్పుడు ఆయన మాట్లాడుతుంది 2047. నేను చెప్తున్నా అదే 2047 గురించి ఇప్పుడు జనం సీరియస్ గా తీసుకోరు. ఈ ప్రభుత్వము ఇప్పుడు వచ్చినవి ప్రత్యర్థులు ఎలా ఎదుర్కొంటారు, లేకపోతే పార్టీ వాళ్ళు ఎలా చేస్తారు, దీని మీద 2-3 ఫిర్యాదులు ఉన్నాయి. జగన్ మీ మీద ఫిర్యాదు చేస్తున్నాడు, మీ పార్టీ వాళ్ళు కూడా మీరు కొంచెం స్లోగా ఉన్నారని ఫిర్యాదు చేస్తున్నారు. ఇది వదిలేసి 2047 గురించి మాట్లాడడం వల్ల పెద్ద ఉపయోగం లేదన్నట్టుగా ఆయన మాట్లాడారు. మీరు జగన్ కోట్ చేశారు, కానీ నేను లెఫ్టిస్ట్ వ్యూ పాయింట్ కూడా చెప్తాను. ఇప్పుడు 2020 అన్నది నన్ను అందరూ ఎగతాళి చేశారు, తర్వాత చాలా జరిగింది, దానివల్లనే నేను ఓడిపోయానని చంద్రబాబు మొన్న కలెక్టర్ల సమావేశంలో అన్నారు. సో క్లియర్గా ఆయన చెప్పిన దాని ఉద్దేశం ఏంటంటే 2020 వాజ్ రిజెక్టెడ్ బై పీపుల్ ఆఫ్ ఏపీ ట్వైస్. 2004లో ఓడించడమే కాదు, రాజశేఖర రెడ్డి పాలన 2009లో కూడా ఓడించేస్తుంది, చంద్రబాబును గెలిపించలేదు. బీజేపీ పవన్ కళ్యాణ్ కలవకపోతే 2014లో ఏం జరిగి ఉండేది అనేది కూడా ఇప్పుడు మనం ఊహించలేము. మరి చంద్రబాబు నాయుడు 2020ని సక్సెస్ స్టోరీగానే ఇప్పటికి ఎలా చూస్తున్నాడు నాకు నిజంగా తెలియదు. ఈ 2047 గురించి ఆయన మోడీకి కూడా చెప్పారు, దాంట్లో చాలా ఉండొచ్చు, అవి పైస్ ఐడియల్స్ లాగానో డ్రీమ్స్ లాగా ఉంటాయేమో, కానీ ఇప్పుడు తక్షణ ప్రాధాన్యత. రెండోది కార్పొరేట్ పీపీపీ ప్రభుత్వాలు, పిప్పి ప్రభుత్వం అని మా వైవి సరదాగా అంటున్నాడు. అంటే ఇదివరకే పీపీ ఉంది, పబ్లిక్ ప్రైవేట్ అని, దీనికి మళ్ళీ పీపుల్స్ పార్ట్నర్షిప్ అన్నారు, అది 4 పీలు. సో ఈ పిప్పి మోడలేనా 2047కు అన్నది ఒక ప్రశ్న. దాన్ని మార్చకుండా, నమూనానేమి మార్చకుండా ఆ పరిధిలో అప్పుడు విఫలమైన 2 సార్లు దాన్నే ఆయన ఎందుకున్నారు. అమరావతి కూడా అంతే. నేను ఉదాహరణకు ఆంధ్రజ్యోతిలో గమనంలో ఆ రోజు రాసా, ఏపీ క్యాపిటల్ అట్ పీపీ అని, ఈ మోడల్ అని. అది నిజంగా జరగలేదు, ఇతర విషయాలు పక్కన పెట్టి. ఇప్పుడు మళ్ళీ అదే మోడల్ పట్టుకుంటామా లేదా చంద్రబాబు నాయుడే లోతుగా ఆలోచించుకోవాల్సిన అంశం తప్ప దాని మీద ఇంకా గొప్పగా చెప్పేవాళ్ళు అబ్బో అనేవాళ్ళని నేనేమి పవన్. జగన్ విషయానికి వస్తే జగన్ ఎంతసేపటికి తను చేసినవి తనని కూడా తిరస్కరించారు కదా ప్రజలు. ఒకవేళ మీకు 40% ఓట్లు వచ్చాయనుకున్నా వాళ్ళకి మీకంటే ఎక్కువ వచ్చాయి కదా. అంటే జనమే తప్పు, లేదా ఈవీఎంలు అంటారు అని మనమేం కాపాడలేము, అది వేరే విషయం. కాబట్టి మీరు విధానాల పరంగా మీరేమైనా తేడాగా ఉందా, మీరేమైనా వ్యతిరేకిస్తున్నారు ఐపీపీ మోడల్? ఏం కాదే, మీరు అదే. ఇప్పుడు 2 సమస్యలు వచ్చాయి, అదాని ఒప్పందం వచ్చింది, ఇద్దరు ఒకటే. జమిలి ఎన్నికలు వచ్చాయి, ఇద్దరు ఒకటే, అంతే కదా. ఇద్దరు మద్దతే. వైసీపీ ఏం వ్యతిరేకి, బీఆర్ఎస్ కూడా మద్దతే. ఆ మాటకు వస్తే 3 ప్రాంతీయ పార్టీలు జమిలి అనేదాన్ని బలపరుస్తున్నాయి. అయితే చంద్రబాబు ఆశిస్తున్నారు ఇప్పుడు రావు, 2029 తర్వాతే ఇది వర్తిస్తుందని. ఆయన అంత నమ్మకం ఏంటో మోడీ మీద నాకు తెలియదు. అమిత్ షా కూడా అంత నమ్మరు మోదీని. చంద్రబాబు నమ్ముతున్నారా, నమ్మినట్టు మాట్లాడుతున్నారు నాకు తెలియదు. అంతే కనపడుతుండొచ్చు, నమ్మినట్టు కనిపిస్తున్నారు, అంతేగాని ఆయనకు ఇవన్నీ కూడా తెలుసు. నేను చెప్పేది ఒకటే, నిజంగా ఇంత పెద్ద ట్వీట్ చేశాక నిజంగా జగన్ అన్ని చూసారా, ఇలాంటి కామెంట్స్ కూడా కొన్ని వస్తున్నాయి. ఊరికినే ఏకరువు పెట్టి మాదే బ్రహ్మాండం ఇదంతా వైఫల్యం అంటే అది కూడా ఎంతకాలం అన్నది జగన్ కూడా ఆలోచించాలి. ఈ ప్రభుత్వ తప్పులు ఇప్పటి అవసరాలను ప్రశ్నించడం వేరు, ఎంతసేపటికి గతకాలం మేలు వచ్చు కాలం కంటే గత పాలన మేలు అన్నట్టుగా గత అద్భుతం. వాళ్ళ పార్టీ క్యాడర్స్ కి, లీడర్స్ కి, కార్యకర్తలకి, ప్రజలకి ఒకటే చెప్తున్నారు, 4.5 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, అలా అయిపోతుంది, నెక్స్ట్ మనం వచ్చేస్తాం. ఎవరు కళ్ళు మూసుకోలేదు, కళ్ళు తెరిచి వేరే పార్టీలకు పోతున్నారు కదా. అవంతి శ్రీనివాస్ పోయాడు, ఈరోజు జోగి రమేష్ వార్తలు వస్తున్నాయి, జోగి రమేష్ గౌతులు వచ్చిన దాంట్లో పాల్గొన్నాడని. ముందు ఈయన కళ్ళు తెరవాల్సింది జగన్. నిజానికి పార్టీలో వాళ్ళు ప్రజలు కూడా కళ్ళు తెరిచే ఉన్నారు. ఇంకా రెండోది కేసులు, వాటి గురించి మీరు ఉదయం కూడా చర్చించినట్టు నేను చూశాను సార్. రాజ్యాంగం చట్టం అనేది ఒకటి ఉన్న తర్వాత అది అందరికీ, జగన్కైనా, జయలలితకైనా, చంద్రబాబుకైనా, రేవంత్ రెడ్డికైనా ఒకటే వర్తిస్తుంది సార్. ఇప్పుడు నిన్న ఏం చేశాడు రామ్ గోపాల్ వర్మ,
రేవంత్ రెడ్డికి అల్లు అర్జున్ అరెస్ట్కు కామన్ ఒకటే, ఇద్దరిని బెడ్రూమ్లో అరెస్ట్ చేశారు అని. అది పెద్ద జీనియస్ ఏం కాదు. ఎవరినైనా పట్టుకోవాలంటే పొద్దున్నే నిద్ర బెడ్రూమ్లో ఉంటారు కాబట్టి పోలీసులు సహజంగా అక్కడికి పోతారు. అది సహజంగా దొరికేది లేదా ఉండేది. సహజంగా ఎవరైనా ఉదయాన్నే ఇంకా నిద్ర లేవకముందే మీరు వెళ్తే మీరు ఎక్కడ నిద్రపోయారో అక్కడికి పోవాలి, అంతే కదా. లేదు జిమ్కు పోతారని తెలిస్తే జిమ్కు పోతారు, అది వేరే విషయం. కాబట్టి వీళ్ళందరూ రేవంత్ అయినా వీళ్ళందరూ చట్టరీత్యా కోర్టులోకి వెళ్ళి పోరాడుతున్నారు. తప్పులు ఒప్పులు మీరు రాజకీయ విమర్శలు వేరు. చట్టపరంగా జగన్కు ఆ పిటిషన్ వేసే అవకాశం ఉంది కాబట్టి ఆయన వేశాడు. కాదంటే కోర్టే చెప్తుంది. దాని గురించి ఇప్పుడు ముందస్తు బెయిల్ కోసం చంద్రబాబు గారు వెళ్ళలేదా? ఇప్పుడు ధూళిపాల నరేంద్ర దగ్గర నుంచి ఎంతమంది వెళ్ళలేదు. అందుకని ఒకరు వెళ్తే రైటు, ఒకరు వెళ్తే తప్పు. మీరెవరండి నిర్ణయించడానికి? న్యాయమూర్తిగా నేనున్నప్పుడు న్యాయస్థానం నాదైనప్పుడు అని జస్టిస్ చౌదరి పాడతాడే. న్యాయమూర్తులుగా మనం లేము, న్యాయస్థానాలు మనవి కాదు. వాటిని చేయనివ్వండి. జగన్ చేయని. జగన్ ఒక 16 నెలలు అయితే బహుశా దేశంలో ఏ రాజకీయ నాయకుడి కంటే ఎక్కువ రోజులు జైల్లో ఉండొచ్చాడు కదా, అండర్ ట్రయల్ ప్రిజనర్గా. కాబట్టి హీ హ్యాడ్ ఈజ్ ఇనిషియల్ ట్రావెల్స్ ఎదుర్కొన్నాడు ఆయన చూశాడు ఆయన. కాబట్టి అప్పుడు ఎలా జరిగింది కూడా ఆ డాక్యుమెంట్ మనం ఇంకోసారి వేసుకోవచ్చు. కాబట్టి ఆయనకు అది ఉంది, జరుగుతుంది. అయినా మనం కూడా కొంచెం ఆబ్జర్వ్ చేసుకోవాలి కదా. ఇంకో నెలలో తేలిపోతుంది, 2 నెలల్లో జైలుకి వెళ్ళిపోతాడని ఎన్నిసార్లు హెడ్డింగ్లు పెట్టావు, ఎందుకు వెళ్ళలేదు? అసలు మనం 5 ఏళ్ళు పాలించినా కానీ ఎందుకు ఆయన బోన్లో ఎందుకు ఆయన మీద స్పెసిఫిక్గా చేయలేకపోయాం? కొంచెం ఆత్మవిమర్శ చేసుకోరా, ఎక్కడ తప్పు ఉంది లేదా ఎక్కడ లోపం ఉంది అని. అలాగే జగన్ చంద్రబాబుని అరెస్ట్ చేశారు, ఆయన జైల్లోనే పెట్టగలిగాడా? ఆయన రాజమండ్రిలో ఆ 56 రోజుల్లోనే తను తీర్చుకోగలిగాడు, తీర్చుకున్నాడు. కానీ బయటికి రాకుండా